కృష్ణ, ఇవాళ మనం కుజదోషం టాపిక్ గురించి మాట్లాడదాం. అసలు కుజదోషం ఎందుకొస్తుంది? హోరోస్కోప్‌లో ఎలా తెలుస్తుంది మనకి? సో, ఉంటే ఏం జేయాలి? ఎలా ఉంటుంది లైఫ్ కుజదోషం వల్ల? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుజదోషం ఏంటి అంటే మార్స్ రిలేటెడ్ అన్నమాట. మాంగలిక దోషం అంటాం, లేకుంటే కుజదోషం అంటాం. సో, దీని ఎక్కడ అంటే మన హోరోస్కోప్‌లో అసెండెంట్ లగ్నం నుంచి లేదా మూన్ నుంచి ఎస్పెషల్లీ లగ్నం నుంచి సెకండ్, ఫోర్త్ అండ్ సెవెంత్, ఎయిత్, 12థ్ హౌసెస్‌లో ఉంటే మెయిన్‌గా మనం దీన్ని కుజదోషంగా భావిస్తాం. మెయిన్‌గా మ్యారిటల్ లైఫ్ చాలా డిస్టర్బెన్స్ చేస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేట్‌గా మ్యారేజ్ కావడం గానీ, మ్యారేజ్‌లో ప్రాబ్లమ్ కావడం గానీ, సో, అందుకే ఏమంటారంటే కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళతోని పెళ్లి చేస్తే కొంచెం బెటర్ అని. ఎందుకంటే 2 ఎనర్జీస్ అనేవి న్యూట్రల్ అవుతాయి. ముందే మార్స్ అనేది చాలా ఎనర్జిటిక్ ప్లానెట్ అన్నమాట. సో, అగ్రెసివ్ ప్లానెట్. సో, వీళ్ళకి అగ్రెషన్‌కి ఇంకొక అగ్రెషన్ తోడైతే లైక్ బెస్ట్ అవుతుందన్నమాట. న్యూట్రల్ అవుతుందన్నమాట. ఇద్దరికి దోషాలున్న వాళ్ళతోని చేసుకుంటే. అండ్ ఏం జేయాలి అంటే మెయిన్‌గా హనుమాన్ చాలీసా చదవాలి. వీళ్ళు సాటర్‌డే కంటే హనుమాన్ చాలీసా ట్యూస్‌డే నాడు చదివితే బెటర్ అండి. ఎందుకంటే మంగళకరుడు కాబట్టి. అండ్ అదే దాంతో పాటు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి ట్యూస్‌డే నాడు వెళ్లి అర్చన చేపించుకొని, అభిషేకం చేపించుకుంటే బెస్ట్ అండి. అండ్ దాంతో పాటు ఏమైనా రెడ్ కలర్ ఐటెమ్స్ గానీ, రెడ్ కలర్ ఏ ఐటెమ్స్ అయినా డొనేట్ చేయండి. రెడ్ కలర్ డ్రెస్ గానీ ఏదైనా ఎవరికైనా డొనేట్ చేస్తే దీనివల్ల బెనిఫిట్స్ అనేటివి ఉంటాయండి.